ఇప్పటికే ఎంజే మార్కెట్ లో శోభాయాత్రకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? అక్కడ బందోబస్తు కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి? ఇక టైం స్కెడ్యూల్ ఏదైతే ఉందో దాని ప్రకారమే అటు బండి నడుస్తుందా? ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? మార్కెట్ చౌరస్తాలో ఉన్నాం. చౌరస్తా కనుక మనం గమనిస్తే అన్ని వైపుల నుంచి కూడా ఇక్కడికి గణపతులు అయితే నిమజ్జనానికి తరలిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. ఎందుకంటే అటు పాత బస్తీ నుంచి వస్తున్నటువంటి వినాయకులు కానీ, ఇటు గాంధీ భవన్ గోషా మహల్ నుంచి వస్తున్నటువంటి విగ్రహాలు, అంతేకాకుండా అటు దిల్సుఖ్ నగర్ వైపు నుంచి వస్తున్నటువంటి విగ్రహాలు అన్నీ కూడా మోంజా మార్కెట్ను టచ్ చేసుకుంటున్నాయి. ఇటు హ్యాబిట్స్ మీదుగా అయితే లిబర్టీ నుంచి అయితే ట్యాంక్ బండ్కు చేరుకోబోతా ఉన్నాయి. మనం చూస్తున్నాం ఉదయం నుంచి కూడా ఇక్కడ ఫ్లోటింగ్ కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే ఇటు 3 ప్రాంతాలకు సంబంధించినటువంటి జంక్షన్ కావడంతో అయితే ఇక్కడికి చాలా ప్రాంతాల నుంచి కూడా వినాయకులు ఇక్కడికి వచ్చేసి ఇక్కడి నుంచి వెళ్తున్నాయి. ఇదే క్రమంలో ఇక్కడ మనం చూడవచ్చు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు కూడా ఇక్కడ వచ్చేటువంటి గణపతులన్నిటికీ కూడా స్వాగతం పలుకుతున్నారు. వచ్చేటువంటి ప్రతి గణపతి పైన కూడా ఇటు పూలు వేస్తూ అయితే స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూడవచ్చు. అంతేకాకుండా ఇప్పటికే మనం చూడవచ్చు రద్దీ బాగా పెరిగిందని చెప్పవచ్చు. చిన్న చిన్న వాహనాలు మొదలుకొని అన్నిట్లో కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. కార్లో ముందు ప్లేస్లో ఉన్నటువంటి యొక్క గణపతిని కూడా తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. అంతేకాకుండా చాలా వరకు వినాయకులన్నిటికీ కూడా చాలా డెకరేషన్ చేస్తూ అయితే భక్తులందరూ చాలా సందడిగా, చాలా ఆనందంతో, భక్తి శ్రద్ధలతో అయితే గత 10 రోజులు కూడా గణపతికి పూజలు అందించి అయితే ఈరోజు నిమజ్జనానికి తరలిస్తున్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. అంతేకాకుండా ప్రతి ప్రాంతం నుంచి వచ్చేటువంటి అన్ని గణపతులను కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అయితే సంబంధిత శాఖల అధికారులు ఇక్కడ భారీగా ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ అనేది ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా అయితే పోలీసులు అయితే భారీగా ఉన్నారు. ఇటు ట్రాఫిక్ పోలీసులతో పాటు సివిల్ పోలీసులు కూడా ఇక్కడ ట్రాఫిక్ అయితే ఇక్కడ కూడా స్టాగ్నేట్ అవ్వకుండా చూస్తున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ గమనిస్తే మొత్తం ఈ యొక్క మోజంజాహి మార్కెట్ ఏరియా మొత్తం కూడా గణనాథులతో అయితే నిండిపోయిందని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం కార్ల పై భాగంలో కూడా మనం చూడవచ్చు ఈ యొక్క చిట్టి గణపతి ఏదైతే ఉందో కార్ పైన అయితే ఇటు మూషిక వాహనం అంటారు కదా, గణపతికి సంబంధించినటువంటి మూషిక వాహనం పైన ఉన్నటువంటి యొక్క గణపతిని మనం చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా గణపతిని చాలా నిష్ఠతో పూజలు నిర్వహించి నిమజ్జనానికి తరలిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ఎటు చూసినా కూడా గణపతుల కోలాహలం అయితే మోజంజాహి మార్కెట్ వ్యాప్తంగా సందడి నెలకొందని చెప్పవచ్చు. చిన్న చిన్న వాహనాలు మొదలుకొని కూడా మనం చూస్తున్నాం. 2 వీలర్ల మీద కూడా వాహనాలను మీద కూడా ఇటు భారీ గణనాథులను తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే చిన్న చిన్న వినాయకులన్నీ కూడా పిల్లలు గత 9 రోజుల నుంచి కూడా అపురూపంగా భక్తి శ్రద్ధతో అయితే పూజలు నిర్వహించిన అనంతరం ఈరోజు నిమజ్జనానికి తరలిస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై అయితే ఎక్స్క్లూజివ్ చూడవచ్చు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రజలందరూ కూడా ఈ యొక్క నిమజ్జన వేడుకలలో పాల్గొని ఈరోజు చివరి రోజు కావడంతో చాలా వరకు నిమజ్జనానికి కూడా అత్యధిక సంఖ్యలో ఇటు గణనాథులు కూడా పోటెత్తడం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి గణనాథులతో అయితే ఇటు మోజంజాహి మార్కెట్ చౌరస్తా మొత్తం కూడా ఈ సందడి వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం గత 2 రోజుల నుంచి కూడా హైదరాబాద్ వ్యాప్తంగా నిమజ్జనాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే చాలా ప్రాంతాల నుంచి కూడా ఇటు హుస్సేన్ సాగర్ వైపు నిమజ్జనం చేసేందుకు భక్తులు చాలా సంఖ్యలో తరలి వస్తున్నారు. భక్తుల యొక్క తాకిడిని దృష్టిలో ఉంచుకొని ఇటు జిహెచ్ఎంసీతో పాటు సంబంధిత శాఖలు అన్నీ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. అన్నీ కూడా ఇక్కడ క్రేన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా అయితే భారీ క్రేన్లను ఏర్పాటు చేసి ట్యాంక్ బండ్కు చుట్టూ కూడా మనం చూడవచ్చు. ఎన్టీఆర్ మార్గ్తో పాటు అటు పీపుల్ ప్లాజా కానీ అదేవిధంగా ఇటు రాణిగంజ్ వెళ్ళే రూట్లో కూడా భారీగా అయితే క్రేన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మనం చూడవచ్చు ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా అయితే 25,000 మంది పోలీసులు అయితే భద్రత అందిస్తున్నారు. మనం విజువల్ ద్వారా గమనించవచ్చు. మనం చూస్తున్నాం ఇటు పాత బస్తీ వైపు నుంచి వస్తున్నటువంటి గణపతిని అయితే మనం చూడవచ్చు. ఏంటంటే గణపతి చిన్నగా ఉన్నప్పటికీ కూడా చాలా గొప్పగా డెకరేషన్ చేశారు. మంచి మంచి డెకరేషన్లతోటి భక్తులు వారికి కావలసిన విధంగా కన్నుల పండుగగా ఈ యొక్క నిమజ్జన ఉత్సవాలు జరుపుకునేందుకైతే ప్రజలందరూ కూడా చాలా ఆసక్తిగా ఇటు డెకరేషన్ చేసుకోవడంతో పాటు నృత్యాలు చేసుకుంటూ అదేవిధంగా బ్యాండ్ బాజాలతో అయితే వినాయకులన్నింటినీ కూడా నిమజ్జనానికి తరలిస్తున్నారు. పాత బస్తీ నుంచి అయితే ఫ్లోటింగ్ ప్రారంభమైందని చెప్పవచ్చు. ఎందుకంటే మధ్యాహ్నం సమయం కావడంతో ఉదయాన్నే నిమజ్జనానికి ప్రారంభమైనటువంటి వినాయకులన్నీ కూడా ఒక్కొక్కటిగా మోజంజాహి మార్కెట్ చౌరస్తాకి అయితే చేరుకుంటున్నాయి. ఇక్కడ నుంచి మాత్రం మనం చూస్తే మోజంజాహి మార్కెట్ లెఫ్ట్ సైడ్ నుంచి అబిడ్స్కి వెళ్ళి అబిడ్స్ నుంచి మనం చూడవచ్చు బషీర్బాగ్తో పాటు లిబర్టీ ప్రాంతం నుంచి అయితే తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదకి వెళ్ళే విధంగా అధికారులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులంతా కూడా ఇక్కడ వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఇటు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ కూడా స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే
సనాతన హిందూ ధర్మం ప్రకారం గణపతి మనకు ఆది దేవుడిగా అయితే దర్శనమిస్తుంటాడు. ఆది దేవుడికి సంబంధించి అయితే చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దల వరకు అందరూ కూడా ఈ యొక్క గణపతిని అయితే కన్నుల పండుగగా ఆరాధ్య దైవంగా కూడా చాలామంది పూజిస్తూ ఉంటారు. ఇదే క్రమంలో కోరిన వారి కోరికలు తీర్చేటువంటి యొక్క గణనాథుని అయితే చూడవచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మొక్కుకొని మనం కొన్ని కనుక గమనిస్తే ఇటు వినాయకులు ఎక్కువగా చిన్నపిల్లలు చాలా ఇష్టపడుతుంటారు. ఈ యొక్క ప్రతి గణపతి యొక్క నిమజ్జనానికి సంబంధించి కూడా చిన్నపిల్లలు అయితే గణపతి పక్కనే కూర్చొని నిమజ్జనానికి చాలా సంతోషంగా ఆనందంగా తరలిస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా మొజంజాహి మార్కెట్లో మనకు కనువిందు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఏదైనా గణపతితో పాటు సంబంధించినటువంటి మ్యూజిక్తో పాటు పిల్లలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ అయితే ఈ వేడుకలలో పాల్గొంటున్నారు. మనం ఉదయం నుంచి చూస్తున్నాం, ఎక్కడ కూడా రద్దీ తగ్గిన పరిస్థితుల్లో క్రమక్రమంగా రద్దీ అనేది పెరుగుతూ ఉంది. మొజంజాహి మార్కెట్ సర్కిల్ మొత్తం కనుక గమనిస్తే అటు ఓల్డ్ సిటీ వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా మనం చూడవచ్చు. అటు పాత బస్తీ వరకు కూడా ఏదైతే మనం ప్రస్తుతం మొజంజాహి మార్కెట్లో ఉన్నామో పాత బస్తీ వరకు కూడా ఈ యొక్క వాహనాలన్నీ నిలిచిపోయి ఉన్నాయి. క్రమక్రమంగా ఒక్కొక్కటిగా అయితే గణనాథులు అయితే ఇక్కడికి చేరుకుంటున్నాయి. ఎందుకంటే ట్యాంక్ బండ్ చేరడానికి చివరి జంక్షన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు మూడు ప్రాంతాలను కలుపుకున్న ఇటు గాంధీ భవన్, అదేవిధంగా గోషామహల్, బేగం బజార్తో పాటు చాంద్రాయణగుట్ట ప్రాంతాల నుంచి వచ్చేటువంటి గణపతులన్నీ కూడా ఇక్కడికి మొజంజాహి మార్కెట్ సర్కిల్ చేరుకొని ఇక్కడ నుంచి హాబిట్స్ మీదుగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇక్కడ ట్రాఫిక్ దృష్ట్యా అయితే వాహనాలు ఎక్కడ కూడా అధికారులు నిలపడం లేదు. వచ్చినటువంటి యొక్క విగ్రహాలన్నింటినీ కూడా క్రమక్రమంలో ముందుకు పంపించేటువంటి ప్రక్రియలో అయితే పోలీసులు ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ కొంత నృత్యాలు చేయడానికి కూడా పోలీసులు అయితే ఇక్కడ ట్రాఫిక్ జామ్ దృష్ట్యా అయితే వచ్చినటువంటి విగ్రహాలన్నింటినీ కూడా క్రమక్రమంగా ముందుకు పంపిస్తున్నారు. మనం చూడవచ్చు పాత బస్తీ నుంచి వచ్చేటువంటి విగ్రహాలను మనం ఒక్కసారి గమనిస్తే చాలా వరకు చిన్న చిన్న విగ్రహాలైనప్పటికీ కూడా బాలి అలంకరణతో అయితే ట్యాంక్ బండ్ తరలుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఈ యొక్క సాయంత్రం వరకు అర్ధరాత్రి వరకు కూడా ఈరోజు నిమజ్జనాలు భారీ సంఖ్యలో ఉంటాయని ఇప్పటికే అధికారులు అయితే కావాల్సిన విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా మనం చూడవచ్చు ట్యాంక్ బండ్ చుట్టూ కూడా సుమారు 300 వరకు కూడా భారీ క్రేన్లను ఏర్పాటు చేసి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా అయితే నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దీంతో చాలా ప్రాంతాల నుంచి కూడా భక్తులు క్రమక్రమంగా ఈరోజు ఉదయం నుంచే మనం చూస్తున్నాం ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం కూడా పూర్తయింది. అనంతరం ఇక్కడైతే బేగం బజార్లో ఉన్నటువంటి కానీ పాత బస్తీ కానీ అదేవిధంగా చాలా ప్రాంతాల నుంచి ఉన్నటువంటి గణపతులన్నీ కూడా క్రమక్రమంగా నిమజ్జనం కలుగుతున్నాయి. మనం చూడవచ్చు అటు పాత బస్తీ నుంచి వస్తున్నటువంటి విగ్రహాల వద్ద అయితే భక్తులు చాలా ఆనందంతో చాలా సందడి చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. ఎందుకంటే గణపతి పండుగ అనగానే పూజలు 9 రోజుల పాటు 10 రోజుల పాటు పూజలు నిర్వహించడం ఒక ఎత్తు అయితే నిమజ్జన కార్యక్రమంలో చాలా భక్తి శ్రద్ధలతో అయితే చాలా సంతోషంగా ఆనందంగా అయితే నృత్యాలు చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. సర్కిల్ చాలా బిజీ ఉన్నటువంటి మొజంజాహి మార్కెట్లో కూడా భక్తులందరూ కూడా చూడవచ్చు నృత్యాలు చేస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్పై చూడవచ్చు. పోలీసులు కూడా భారీగా పోలీసులను మోహరించడం జరిగింది. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చూసేందుకు ఇప్పటికే పోలీస్ శాఖ ఉన్నతాధికారులు కూడా క్రమక్రమంగా ఇక్కడికి వచ్చేసి అయితే అన్ని రకాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రధానంగా మనం చూడవచ్చు మొజంజాహి మార్కెట్లో ఇప్పటి నుంచి అర్ధరాత్రి వరకు కూడా భారీగా బిజీ ఉండేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులను కూడా చాలా వరకు ఇప్పుడిప్పుడే ఇక్కడికి చాలా మంది కూడా పోలీసులు చేరుకున్నారు. అదేవిధంగా మనం చూడవచ్చు రద్దీ కూడా పెరుగుతుంది. చాలామంది చాలా ప్రాంతాల నుంచి ప్రధానంగా చూసుకుంటే ఇటు బేగం బజార్ నుంచి అయితే వస్తున్నటువంటి విగ్రహాలను మనం గమనించవచ్చు. ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడంతో పాటు తమ గణపతిని నిమజ్జనానికి తీసుకువెళ్లేందుకు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చెప్పండి ఎక్కడి నుంచి వస్తున్నారు? గోషామేల్ హిందీ నగర్ పెనుగుల ఫ్యామిలీ. అంటే ఎన్ని విగ్రహాలు తీసుకెళ్తున్నారు నిమజ్జనానికి? ఒకటే 20 సంవత్సరాల నుంచి మేము పెడతాము. ఫ్యామిలీ మొత్తం జాయింట్ ఫ్యామిలీ అందరం కలిసి ఎవ్రీ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటాం. మొత్తంగా ఎవరిని మద్దతించినా కూడా గణపతికి సంబంధించి అయితే కుటుంబ సభ్యులు అందరితో కూడా కలుపుకునేటువంటి ఒక గొప్ప ఉత్సవంగా అయితే చెప్తున్నారు. మనం చూడవచ్చు. ఎందుకంటే గణపతి పండుగ అనేది ఇటు ఓల్డ్ సిటీ వైపు నుంచి కూడా చాలా విగ్రహాలు తరలి వస్తున్నాయి. ప్రజలందరూ కూడా చాలా ఆనందంతో నృత్యం చేస్తూ అయితే గణపతి పప్ప మోరియా అంటూ వారి యొక్క నినాదాలు చేసుకుంటూ అయితే నిమజ్జన వేడుకల్లో చాలా సంతోషంగా చాలా ఆనందంగా గడుపుతున్నటువంటి పరిస్థితి అయితే మొజంజాహి మార్కెట్ పరిసర ప్రాంతాల్లో అయితే దర్శనమిస్తుంది. మనం చూడవచ్చు అందరూ కూడా ద్విచక్ర వాహనాలతో పాటు భారీ వాహనాలలో కూడా ఈ యొక్క గణపతి నిమజ్జనానికి అయితే తరలిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇక్కడ చూడవచ్చు చిన్నపిల్లలు అయితే గణపతి అయితే మనం గమనించవచ్చు. ఇక్కడ ఈ ఆటో మీద మనం గణపతిని కనుక గమనించినట్లయితే
చిన్న పిల్లలతో పాటు ఇటు గణపతి కూడా ఇక్కడే కూర్చొని దర్శనమిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. పిల్లలలో మమేకమైనటువంటి ఒక బాలగోపాలుడిగా అయితే గణపతి దర్శనమిస్తున్నటువంటి విజువల్స్ని మనం బిగ్ టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఎందుకంటే పిల్లలు వాళ్ళతో ఒక స్నేహితుడిలాగా అయితే గణపతి కూర్చొని ఇటు హుస్సేన్ సాగర్లో నిమజ్జనానికి తరలి వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం బిగ్ టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఎందుకంటే మనం చూడవచ్చు ఈ డెకరేషన్ మొత్తం కూడా భారీ డెకరేషన్ కూడా జరిగింది. ఎక్కడి నుంచి వస్తున్నారన్న? గోషమైల్ అండి, గోషమైల్. ఎన్ని సంవత్సరాల నుంచి ఏర్పాట్లలో పాల్గొంటున్నారు? 6 years నుంచి అండి. ఫ్యామిలీ గణేశుడు, ఇది ఫ్యామిలీ మొత్తం కలిసి పెడతామన్నమాట. మొత్తం ఎంతమంది పాల్గొంటున్నారు దీంట్లో? మొత్తం 30 members ఉంటామండి, 30 members ఉంటాం. ఏ విధంగా ఉన్నాయి ఏర్పాట్లు, ఏ విధంగా ఉన్నాయి సార్ ప్రభుత్వం నుంచి? ప్రస్తుతం ఈసారి ఏర్పాట్లు ఏంటంటే పోయినసారి కనుక చూసుకుంటే ఈసారి ఇంకా ఫాస్ట్గా అయిపోతున్నాయి. ఎందుకంటే చాలామంది ఇంత మనీ ఇన్వెస్ట్ చేసి వాళ్ళు మెల్ల తీసుకెళ్దాం అనుకుంటారు. కానీ ఏమైపోతుందంటే ట్యాంక్ బండ్ వరకు పంపించేస్తున్నారు త్వరగా. ట్యాంక్ బండ్ నుంచి అక్కడ ఉండేసరికి కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, మొత్తంగా చూసుకున్నట్లయితే గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం వినాయక నిమజ్జనాలకు సంబంధించి అయితే ఇటు హుస్సేన్ సాగర్ వద్ద రద్దీ పెరిగిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే రోడ్లపైన ఎక్కడ కూడా వాహనాలు నిలవకుండా అయితే పోలీసులు ఎప్పటికప్పుడు వాహనాలు ముందుకు తరలిస్తున్నారు. కొంత హుస్సేన్ సాగర్ దగ్గరికి చేరుకున్న అనంతరం మనం చూస్తున్నాం ఇక్కడ భారీ డీసీఎంలో అయితే చాలామంది ప్రజలు చాలా ఆనందంగా సంతోషంగా అయితే గణపతి నిమజ్జనానికి తరలి వెళ్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. వారి యొక్క ఆనందానికి అవధులు లేవని చెప్పాలి. ఎందుకంటే గణపతిని చూస్తున్నాం గత 10 రోజులుగా కన్నుల పండుగగా అయితే పండుగ నిర్వహించుకోవడం జరిగింది. అంతేకాకుండా మనం చూస్తున్నాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా హైదరాబాద్ గణపతికి అయితే చాలా ఫేమస్ అని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం హైదరాబాద్లో ఇటు ఖైరతాబాద్ గణపతి కానీ, అదేవిధంగా మనం అటు చూస్తే బాలాపూర్ గణపతి కానీ, ఇవన్నీ కూడా చూస్తే హైదరాబాద్లో గణపతి పండుగకు ఆదరణ ఎక్కువగా ఉంటుంది. ప్రజలందరూ కూడా చాలా ఇష్టంగా గణపతిని పూజిస్తూ ఉంటారు. మనం చూస్తున్నాం డీసీఎంలో గమనించవచ్చు, చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు అందరూ కూడా ఈ యొక్క గణపతి పండుగ ఏదైతే నిమజ్జన కార్యక్రమంలో చాలా సంతోషంగా ఈ రోజును అంటే గత 10 రోజుల నుంచి కూడా ప్రజలందరూ చాలా ఆనందంగా అయితే గణపతి వేడుకలను నిర్వహించుకుంటున్నారు. ప్రధానంగా మనం చూస్తే ఇక్కడ గమనించవచ్చు ఏంటంటే ఈ యొక్క విగ్రహాలకు సంబంధించి తరలింపులో కూడా మనం చూస్తున్నాం చిన్న చిన్న విగ్రహాలు అయినప్పటికీ కూడా చాలా మంచిగా బ్రహ్మాండంగా అక్కడ అలంకరణ నిర్వహించుకొని చాలా రకాలైనటువంటి వివిధ రూపాల్లో ఉన్నటువంటి గణపతులను కూడా మనం చూడవచ్చు. ప్రతి గణపతికి కూడా ఒక ప్రత్యేకత ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి గణపతి కూడా చాలా రకాలైనటువంటి విభిన్న రకాలైనటువంటి గణపతులన్నీ కూడా ఇటు మొజంజాహి మార్కెట్ వద్ద అయితే దర్శనమిస్తున్నాయి. మనం ప్రస్తుతం ఉన్నటువంటి గణపతిని ఇక్కడ చూడవచ్చు. పిల్లలతో పాటు కూర్చొని ఉన్నటువంటి యొక్క బాల గణపతిని అయితే మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పై అయితే. ఎందుకంటే పిల్లలతో మమేకమైనటువంటి ఒక బాలగోపాలుడు ఆదిదేవుడు అయినటువంటి గణపతి అయితే నిమజ్జనానికి తరలిస్తున్న క్రమంలో ఇటు కుటుంబ సభ్యులతో పాటు ముఖ్యంగా పిల్లలు అయితే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజుల నుంచి వాళ్ళ ఇంట్లో చాలా విశిష్ట పూజలు నిర్వహించిన అనంతరం ప్రతి వేడుకను కూడా చాలా గొప్పగా జరుపుకొని చాలా సంతోషంగా జరుపుకున్నటువంటి వీరందరూ కూడా నిమజ్జన కార్యక్రమాన్ని కూడా అంతే సంతోషంగా అంతే గ్రాండ్ లుక్తో అయితే మనం చూడవచ్చు. ఈ డెకరేషన్ కనుక గమనిస్తే వినాయకుడి డెకరేషన్ మొత్తం చూస్తే అయితే చూడముచ్చటగా ఉన్నటువంటి దృశ్యాలన్నీ కూడా ఇటు మొజంజాయి మార్కెట్ ప్రాంతంలో భారీగా ఉన్నాయి. పోలీసులు కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా అయితే భారీ ఏర్పాట్లు అయితే ఇక్కడ చేస్తున్నారు. మనం గమనించవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే మనం చూస్తున్నాం మొజంజాయి మార్కెట్ ఏరియాలో ఫ్లోటింగ్ పెరుగుతున్న నేపథ్యంలో అయితే పోలీసులు ఇక్కడ భారీగా అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అయితే మరి కొద్దిసేపు గంటల్లోనే ఇక్కడ తాకిడి కూడా పెరగనున్నట్లయితే పోలీసులు భావించి అయితే చాలా రకాలుగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్టు పరిస్థితి. మరికొద్దిసేపట్లోనే బాలాపూర్ గణేష్ కూడా ఇప్పుడే చార్మినార్ దాటింది. చార్మినార్ నుంచి అఫ్జల్గంజ్ మీదుగా అయితే మొజంజాయి మార్కెట్ చేరుకొని ఉన్నట్లయితే ప్రస్తుతం ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి. సర్తాజ్.